అందరికీ నమస్కారం. చాలామంది జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు, కొంచెం కొంచెం తెలుసుకున్న వాళ్ళు పట్టికలో చూసి, గురువు గారు ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుందండి, ఆ 30 డిగ్రీలో మా లగ్నం ఉందండి, మా నక్షత్రం ఉందండి, మా రాశి ఉందండి, ఇది లెక్కలు చేస్తుంటారు వాళ్ళు. అయితే 0 నుంచి 29 వరకు ఆ యొక్క రాశి బలం ఉంటుంది. ఏ ఆ డిగ్రీ కానీ బాగా బలంగా ఉన్నప్పుడు, అంటే 20 డిగ్రీలో లగ్నము, 25 డిగ్రీలో లగ్నము, 29వ డిగ్రీలో లగ్నం ఉంటే దాని బలం వృద్ధ బలం అంటారు. అంటే బలవంతుడు అనమాట, భీష్మాచార్య అనమాట. అది ఆ బలం అలా ఉంటుంది ఆ లగ్నాన్ని. అదే 1 డిగ్రీ, 0 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీ అప్పుడే పుట్టింది ఆ లగ్నం. ఆ లగ్నం నాదని చాలా మంది చెప్పుకుంటారు. లగ్న బలం లేదనమాట వాళ్ళకి. లగ్న బలం లేకపోతే ఏం చెయ్యాలి, అలాగే నక్షత్ర బలం లేకపోతే ఏం చేయాలి, రాశి బలం లేకపోతే ఏం చేయాలి, ఇవన్నీ జాతకంలో క్లియర్గా ఉంటాయి. కాబట్టి 0 డిగ్రీ అంటే బలహీనంగా ఉండడం, 29వ డిగ్రీ అంటే అత్యంత బలవంతుడై ఉండడం, మధ్యలో 15, 16, 17 డిగ్రీలో ఉంటే యవ్వనంలో ఉండడం అని లెక్క. కాబట్టి వృద్ధుడు అందరికంటే గొప్పవాడు, మధ్యస్థుడు మధ్య వయసులో ఉన్నవాడు, 0 నుంచి 5 డిగ్రీలో ఉన్నవాడు చాలా పిల్లవాడు, బచ్చాగాడు. కాబట్టి వాళ్ళ లగ్నం కానీ దాని కానీ ఎందుకు కూడా బలహీనంగా ఉంటుంది. ఎటువంటి సందేహాలు ఏదున్నా సరే నన్ను డైరెక్ట్గా మీతో నేను మాట్లాడతాను. నమస్కారం, గోపాలయ్య.